అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని సంబంధిత అధికారుల ద్వారా అనుమతులు తీసుకుని ఇసుక రవాణా చేయాలన్నారు. చిన్నశంకరంపేట మండలం జంగరాయి బాగిర్తిపల్లి గ్రామ శివార్లో అక్రమంగా ఇసుక తరలిస్తున్న 3 ట్రాక్టర్లను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా ఎస్ఐ నారాయణ గౌడ్ మాట్లాడుతూ ఎవరైనా అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని, వాల్టా చట్టానికి విరుద్ధంగా ఎవరు పనిచేసినా వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చిన్నశంకరంపేట ఎస్ఐ నారాయణ గౌడ్ హెచ్చరించారు. నమ్మదగిన సమాచారం మేరకు మండలంలోని బాగిర్తిపల్లి జంగరాయి గ్రామ శివార్లో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారనే సమాచారం రావడంతో పోలీసులు దాడులు నిర్వహించి 3 ట్రాక్టర్లను పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. వాటిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. బాగిర్తిపల్లికి చెందిన 2 ట్రాక్టర్లు, జంగరాయి గ్రామానికి చెందిన 1 ట్రాక్టర్ను పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. ఈరోజు శంకరంపేట ఆర్ మండల పరిధిలో గల బాగిర్తి మరియు జంగరాయ్ గ్రామ శివార్లలో అక్రమ ఇసుక రవాణా జరుగుతుందన్న సమాచారం మేరకు మా పోలీసు బృందం వెళ్ళి అక్కడ రైడ్ చేయగా బాగిర్తిపల్లి గ్రామ శివార్లో 2 ట్రాక్టర్లు అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారని గుర్తించడం జరిగింది. అదేవిధంగా జంగరాయ్ గ్రామ శివార్లో 1 ట్రాక్టర్ అక్రమంగా ఇసుక రవాణా చేయడం గుర్తించడం జరిగింది. ఈ 3 ట్రాక్టర్లను పోలీసులను తరలించి వాటిపై 2 కేసులు నమోదు చేయడం జరిగింది. మండల పరిధిలో ఎవరు కూడా ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తే వాటిపై చట్టరీత్యా కఠినమైన చర్యలు తీసుకోబడను. ఎవరికైనా ఇసుక అవసరం ఉన్న వారైతే సంబంధిత అధికారుల దగ్గర పర్మిషన్ తీసుకొని మాత్రమే ఇసుక రవాణా చేసుకోగలరు.